ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. వారం రోజులుగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో తప్ప వేరే అప్పుడు బయటికి వెళ్లే పరిస్థితే లేదు. ప్రభుత్వం ఇప్పటికే నిర్మల్ జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రకటించింది. తీవ్రమైన ఎండలను తట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. భానుడి ప్రతాపం ప్రజలు బెంబెత్తెలుగుతున్నారు. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోన ఎండలు దంచి కొడుతున్నాయి. రోహిణి కార్తెలో రోడ్లు వరుగుతాయని చెప్పేసి ఒక నానుడి, కానీ ప్రస్తుతం ఇక్కడ రోహిణి కార్తెలో ఇక్కడ ఉన్న రోడ్లు కూడా వలిగిపోయే పరిస్థితి మనకు ఎండబోతుంది. ఎండకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుంది. అయితే ప్రభుత్వం ఒకటి కేవలం వరదలలో కొట్టుకపోతేనే వారు విపత్తుగా ప్రకటిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే, ఎండలు చూస్తుంటే పిట్టలు రాలిపోతున్నారు. ఇక్కడ ప్రజలు రాలిపోతున్నారు. దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 25 మంది వరకు ఇప్పుడు వరద దెబ్బతో చనిపోయినట్టు వస్తుంది. అనాధికారిగానే ఇంకా లెక్కలు తీసుకోబోతాయి. ఇప్పుడు అయితే ప్రభుత్వం ప్రతి తాట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి, కూడైతాట చలివేంద్రాలు చెప్పేసి చేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఇక్కడ మన నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న మున్సిపల్ చౌరస్తా మాజీ పాత కలెక్టర్ చౌరస్తా దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి మున్సిపల్ కార్యాలయం. కానీ ఇక్కడ ఎలాంటి ఉన్న పరిస్థితులు అంటే, ఇక్కడ ఒక కుండ లేదు, ఒక మూత లేదు, ఇలాంటి ఏం లేదు, సౌకర్యాలు లేక ఖాళీ ఉండటంతో ఇక్కడ పక్కన ఉన్న చెదారం నింపేసి ఉన్నది. ఇక్కడ ఇది మెయిన్ చౌరస్తా నిర్మల్లో ప్రధానంగా మంచిర్యాల ఎక్స్ రోడ్ తర్వాత శివాజీ చౌరస్తా, ఇదే చౌరస్తాను మెయిన్ అంటారు. ఇక్కడ ప్రజలు నిత్యం అన్ని ఆఫీస్ దగ్గరకు వచ్చి ఉంటారు. కానీ ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేయలేదు. ఉన్నదంటున్నది. ఇక్కడ మనతోటి పాటు ఇట్లా రాజాచారణ తెలుసుకుందాము. ఇక్కడ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు పోతున్నారు? మాది ఇక్కడనే లోకల్. ఇప్పుడు ప్రస్తుతం బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎండ తీవ్రతకు ఇప్పటి వరకు కూడా ఇంట్లో నుంచి వెళ్ళాలి అంటే కూడా చాలా భయంతో ఉన్నది. డైలీ రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే మరీ వర్ణనాతీతంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు పని చేసుకోకపోతే వాళ్ళ ఇల్లు గడవని పరిస్థితిలో ఉంటుంది. ఇక ప్రధాన కూడాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీరును ఏర్పాటు చేసి కూర్చున్నాము. అదేవిధంగా ప్రధాన సిగ్నల్ సెంటర్స్లలో కూడా ఈ షామియాలు, పల్చటి షామియాలు ఏర్పాటు చేస్తే సిగ్నల్ క్రాస్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫైన్లు వేయడము, ఆర్టీ ఆఫీస్ వాళ్ళు ఫైన్ వేయడం చేయడం కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ సిగ్నల్ దాటకుండా ఉండాలంటే అక్కడ ఆ సిగ్నల్లో ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా మనం ఆగలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి పైన షామియాను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం. చెప్పండి, ఎండ తీవ్రత మీకు ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? ఎండలు బాగా కొడుతున్నాయి సార్. ఒక కిరాయిలు కొట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఎండల వల్ల ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాం. అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేదా సిగ్నల్స్ కాడ బాగా ఇబ్బందికరమైన ఎండలు కొడుతున్నాయి. సిగ్నల్స్ కాడ ఏమైనా చల్లటి కొరకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మీరు సిగ్నల్ దాటితే మీకు పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు. ఈ పరిస్థితి మీరు ఎట్లా అనిపిస్తుంది? ఇక సిగ్నల్ దాటాలంటే పోలీసు వాళ్ళ భయం ఉంటుంది సార్. ఆగుదామంటే ఎండలకు తీవ్రత కోసం బాగా ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా ఏర్పాటు చేస్తే చల్ల కోసం బాగుంటుందని కోరుకుంటున్నాం. సో మనతో పాటు ఇక్కడ ఎంఆర్ హౌస్కి వచ్చిన ఒక వ్యాపారవేత్త ఉన్నదని అడుగు. చెప్పండి, ఇక్కడ ఎండ తీవ్రత బాగా ఉంది. ఇక్కడ సిగ్నల్ దగ్గర కూడా పూటనే వచ్చి చేసుకోవడం జరుగుతుంది. మధ్యాహ్నం వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఇట్లా తాగునీటి సదుపాయం కానీ ఇట్లా ఏదైనా ఏర్పాటు చేసినట్టు అనుకుంటే అయితే ప్రస్తుతానికి ఏమీ లేవండి. తాగునీటి సరఫరా లేదు, ఏం లేదు. జనాలకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. అక్కడక్కడ తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. దానిపైన దృష్టి పెట్టాలని కూడా మేము అనుకుంటున్నాం. సముద్రానికి 125 మీటర్ ఎత్తులో ఉన్న ఈ ఆదిలాబాద్ జిల్లా లోపల ఎండలు ఎప్పుడు తీవ్రతగానే ఉంటాయి. ప్రభుత్వము కేవలం వర్షాకాలం విపత్తు కాదు, ఎండాకాలం విపత్తుగా ఉంచి దాన్ని ప్రకటించుకొని రెడ్ జోన్గా ప్రకటించడం కాదు. అక్కడ అన్ని ఏర్పాటు చేయాలి, సామ్యాలు ఏర్పాటు చేయాలి, చౌరస్తా సామ్యాలు చేయాలి, చలివేంద్రాలు కూడా మెయిన్ కూడలు ఏర్పాటు చేయాలి. కానీ అలాంటివి ఏ దృష్టి సారించకుండా కేవలం నామమాత్రంగానే ఏర్పాటు చేసి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నది. ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి.